డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం ధుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. ఆత్మ నమస్కారం. అబుండెన్స్ని మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు విచ్ మీన్స్ సమృద్ధి అంటాము, సంపూర్ణత్వం అంటాము. లావిష్ అబుండెన్స్ అంటే 360 degreesలో ఫెంటాస్టిక్ లైఫ్ని లీడ్ చేస్తున్నాము అని అర్థం. విచ్ మీన్స్ హెల్తీగా ఉన్నాము, వెల్దీగా ఉన్నాము, అది కూడా హెడేక్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తున్నాము, సులభంగా సునాయాసంగా మనీని మేనిఫెస్టేషన్ చేస్తున్నామని అర్థం. అలానే కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాల్ని కలిగి ఉన్నామని అర్థం. విచ్ మీన్స్ గుడ్ రిలేషన్షిప్స్, పీస్ ఆఫ్ మైండ్, ఫుడ్, మన కొరకు వర్క్ చేస్తున్న మన పరివారం, ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాల్లోకి పార్టే. ఓకే, సో కెరియర్ బిల్డింగ్, సో లావిష్ అబుండెన్స్, సమృద్ధి, సంపూర్ణత్వమైన జీవితాన్ని మేనిఫెస్టేషన్ చేయాలి అంటే దీస్ 4 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంటెన్షన్, పాజిటివ్ హై వైబ్స్, మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, మీ యొక్క గ్రాటిట్యూడ్. దీస్ 4 things డిరైవ్ చేస్తుంది అబుండెన్స్ని మేనిఫెస్టేషన్ చేయగలరా లేదా, అసలు మీ వల్ల అవుతుందా లేదా అన్నది. పాయింట్ నెంబర్ 1, మీ యొక్క ఇంటెన్షన్. మిలీనియర్ అని గోల్ పెట్టుకున్నాం, ఫెంటాస్టిక్. నెక్స్ట్ 1 yearలో 1 crore అచీవ్ చేయాలని గోల్ పెట్టుకున్నారు, వెరీ గుడ్. బట్ ఆ వచ్చిన అమౌంట్తో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ గ్రోత్, ఫర్ యువర్ కిడ్స్, ఫర్ యువర్ అమ్మా నాన్న అండ్ ఫర్ ద సొసైటీ. క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలా. వాట్ షుడ్ యు ఆర్ గోయింగ్ టు డూ, ఏం చేయబోతున్నారు, వాట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏమి ప్లాన్స్ మీ మైండ్లో ఉన్నాయి, ఏమి బ్లూ ప్రింట్ ఉంది మీ చేతిలో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ ఇంటెన్షన్, మేనిఫెస్టేషన్కి మీ యొక్క ఇంటెన్షన్కి అద్భుతమైన కనెక్షన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నేను యూనివర్స్కి నచ్చని పదం అది. వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ అన్న కాన్సెప్టే మనకు తెలియదు, లోక కళ్యాణం అన్న పదమే మనకు తెలియదు. నేను, నా ఫ్యామిలీ, నా సక్సెస్, నా జాబ్, నా హెల్త్, నా వెల్త్, అది ఎప్పుడు నేనే. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. గుర్తుపెట్టుకోండి, ఆ నా అన్న స్థాయి ఏదైతే ఉందో, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి నా అన్న ప్రస్తావన ఏదైతే ఉందో, ఆ వేలో ఎంతమంది సహకారం లేకుంటే మీరు సక్సెస్ అవుతారు ఒకసారి ఆలోచించండి. భూమి అనే గ్రహం మీద ఇంత చోటిచ్చిన భగవంతుడికి ట్యాక్స్ కట్టమా, రెంట్ కట్టమా? అదే వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, అదే ఇతరులకు చేసే సహాయం, అదే రెంట్, అదే ట్యాక్స్. సో ఈ ఇంటెన్షన్ న్యాయబద్ధంగా, లీగల్గా, ఎథికల్గా గ్రో అవ్వాలి. విన్ విన్ సిచ్యువేషన్, నలుగురికి విన్ చేస్తూ గ్రో అవ్వాలి. బిల్డ్ పీపుల్ని బిల్డ్ చేయాలి. డోంట్ యూజ్ పీపుల్ టు బిల్డ్ యువర్ బిజినెస్, యూజ్ బిజినెస్ టు బిల్డ్ యువర్ పీపుల్. ఇలాంటి ఇంటెన్షన్ ఉందా? వెరీ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 2, స్టేట్ ఆఫ్ బీయింగ్, విచ్ మీన్స్ మీ మైండ్ సెట్. ల్యాక్ ఆఫ్ అబుండెన్స్, ఏమి లేదో దాని కొరకు ఆలోచిస్తూ ఉన్నారో, ఆర్ ఎల్స్ ఏమి సాధిద్దాం అనుకుంటున్నారో, ఏమి ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో, ఏ శిఖరాలకు వెళ్దాం అనుకుంటున్నారో దాని కొరకు ఆలోచిస్తున్నారా ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. ల్యాక్ ఆఫ్ అబుండెన్స్, ఏమి లేదు దాని కొరకు ఎందుకు ఆలోచించాలి? అబుండెన్స్ థాట్స్ని ఎందుకు కలిగి ఉండకూడదు? రిచ్ అండ్ లగ్జీరియస్ మైండ్ సెట్ని ఎందుకు కలిగి ఉండకూడదు? కింగ్ అండ్ క్వీన్లా ఎందుకు ఆలోచించకూడదు? ఐఎమ్ ఫెంటాబులస్, ఐఎమ్ ఫెంటాస్టిక్, ఐఎమ్ ద మాస్టర్, ఐఎమ్ ద ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ సూపర్ హీరో. ఇలాంటి మైండ్ సెట్ని ఎందుకు కలిగి ఉండకూడదు? ఏమీ లేదు దాని గురించి ఆలోచిస్తూ ఎందుకు సఫర్ అవ్వాలి అని అడుగుతాం. స్టేట్ ఆఫ్ మైండ్ ఒక్కసారి ఆలోచించండి. అబుండెన్స్ మేనిఫెస్టేషన్ చేయాలని ఇంట్లో ప్రేయర్స్ చేసుకుంటూ బయటకు వెళ్ళి ఇలాంటి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉందనుకోండి, ఎక్కడ వర్కౌట్ అవుతుంది? యూ హ్యావ్ టు ఛానలైజ్ ఎవ్రీథింగ్, డాట్ టు డాట్, పాయింట్ టు పాయింట్. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. గాట్ ఇట్? ఆలోచించండి, ఏమి గో త్రూ అవుతున్నారు మీరు అని. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండర్ ద స్కై అబౌట్ ద ప్లానెట్ ఎర్త్, పీరియడ్. యువర్ స్టేట్ ఆఫ్ బీయింగ్, యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ derives your future, derives your physical, mental, emotional, financial and spiritual growth. అన్ని ఏరియాస్లో మీ గ్రోత్ని డిరైవ్ చేసేది మీ స్టేట్ ఆఫ్ మైండ్. ఒక 4 ఛాలెంజెస్ వస్తే భయం, ఒక 4 నోస్ వస్తే భయం. గెట్ రెడీ టు లిజన్ నో if you are following the manifestation subject.
నోకి రెడీ అవ్వండి, లాస్కి రెడీ అవ్వండి. అదే ప్రాసెస్ ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ధనవంతులు అవ్వడానికి, కుబేరులు అవ్వడానికి. దట్ ఈస్ ద ఓన్లీ ద వే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అండర్ ద స్కై. గెట్ రెడీ టు లిజన్ నోస్. నో చెప్తుంది అంటే యూనివర్స్ మిమ్మల్ని గట్టిగా హత్తుకుందని అర్థం, మీరంటే ఇష్టం అని అర్థం, మీకు ఏదో మేజర్ సక్సెస్ని యూనివర్స్ బ్లెస్ చేయబోతుంది అని అర్థం. ట్రై టు అండర్స్టాండ్. గెట్ రెడీ ఫర్ ద నో. మేజర్ మిరాకిల్స్ని క్రియేట్ చేయబోతోంది మీ నో మాత్రమే. సో మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, మీ యొక్క ఇంటెన్షన్. అండ్ థర్డ్ పాయింట్, బీ గ్రేట్ఫుల్. ఈ రోజులో కృతజ్ఞత భావం అనేది మనలో లేదు. చాలా ఈగోస్ పెరిగిపోయి, అహం పెరిగిపోయింది. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ పవర్ఫుల్. అండ్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే గ్రాటిట్యూడ్. కలిగి ఉన్న దానికి కృతజ్ఞత భావం చూపించండి. కలిగి ఉన్న ఉద్యోగానికి, కలిగి ఉన్న ఫ్యామిలీకి, కలిగి ఉన్న సంపాదనకి, కలిగి ఉన్న ఇంటికి, మీరు ఈ స్థాయికి రావడానికి హెల్ప్ అయిన ప్రతి సంఘటనకి, ప్రతి పరిస్థితికి, ప్రతి వ్యక్తికి కూడా కృతజ్ఞత చూపించాల్సిన అవసరం ఉంది. Show some utmost gratitude to the society. Show some utmost gratitude to the mother nature. Gratitude is eternal. Practice the attitude of gratitude antam. Great plus attitude is equals to gratitude antam. కృతజ్ఞత భావాన్ని ఆన్ రెగ్యులర్ బేసిస్లో ప్రాక్టీస్ చేయండి. కృతజ్ఞత అంటే జస్ట్ సింప్లీ థ్యాంక్ యూ చెప్పడం కాదు. గుండె లోతుల నుండి మనస, వాచ, కర్మన, మైండ్, హార్ట్, బాడీ, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అయ్యాక చెప్పే థ్యాంక్ యూ టాప్ నాచ్ థ్యాంక్ యూ. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే కలిగి ఉన్న ఉద్యోగానికి, ఆ ఎంప్లాయీస్కి, ఆ సిచ్యువేషన్స్కి, ఆ సంఘటనలకి, ఆ సంస్థకి హార్ట్ నుండి, బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, రూట్స్ నుండి కృతజ్ఞత ఇంట్లో కూర్చొని చెప్తే అక్కడ ఎనర్జీస్ మారిపోతాయి. కెరియర్ పరంగా గ్రో అవుదాం అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్గా గ్రో అవుదాం అనుకుంటా ఉన్నారు, 24 క్రాఫ్ట్స్కి గుండె లోతుల నుండి కృతజ్ఞత చూపించాలి. ఫ్రమ్ లైట్ బాయ్ టు టాప్ నాచ్ పొజిషన్ ఎవరైతే ఉన్నారో 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తున్న ప్రతి ఎంప్లాయీకి యూ షుడ్ షో సమ్ అట్మోస్ట్ గ్రాటిట్యూడ్. బాబా, గ్రాటిట్యూడ్ ఈజ్ ఎటర్నల్. అహాలు ఎక్కువైపోయి, డౌట్స్ ఎక్కువైపోయి, క్వశ్చన్స్ ఎక్కువైపోయి, ఈగోస్ ఎక్కువైపోయి, నెగిటివిటీ ఎక్కువైపోయింది, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ బిలీఫ్, పనికిరాదు. సో అబుండెన్స్ మేనిఫెస్టేషన్ చేయాలి అంటే దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీ ఇంటెన్షన్, మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, మీ యొక్క గ్రాటిట్యూడ్, అండ్ ఫైనల్లీ పాజిటివ్ హై వైబ్స్ని కలిగి ఉండాలి. యువర్ వైబ్రేషన్ డిరైవ్స్ యూ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ హై వైబ్స్ని కలిగి ఉండాలి. ఏంట పాజిటివ్ హై వైబ్స్? మేనిఫెస్టేషన్ జరగాలి అంటే పాజిటివ్ హై వైబ్రేషన్స్ని కలిగి ఉండాలి. కామ్ అండ్ కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ. కూల్గా ఉండండి, స్మైల్ చేస్తూ ఉండండి. ఎందుకు వర్రీస్, ఎందుకు టెన్షన్స్? ఈ రోజుల్లో నవ్వడం మర్చిపోయాం, ఈ రోజుల్లో స్మైల్ చేయడం మర్చిపోయాం బికాస్ ఆఫ్ ఇగోస్. మనతో పాటు మన కిందన పనిచేస్తున్న వ్యక్తులతో నవ్వితే మనం ఎక్కడ చులకన అయిపోతామని. అదేం మైండ్ సెట్. మీ ఆరా డిసైడ్ చేస్తుంది. మీ యొక్క బయ్యర్ సెల్లర్ డైనమిక్స్, బిఎస్డి అంటాం, అది డిజైన్ చేస్తుంది. మీ యొక్క పోస్చర్ డిసైడ్ చేస్తుంది, మీ యొక్క నవ్వు కాదు. మనస్ఫూర్తిగా నవ్వండి, మేనిఫెస్టేషన్ అవుతుంది. గమ్మునుంటే యూనివర్స్ కూడా గమ్మును ఉంటుంది. కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్. బ్లిస్ఫుల్గా ఉండండి, డివైన్ కాన్షియస్నెస్తో ఉండండి. చైతన్యం అంటారు దానిని. ఇవన్నీ కూడా హై పాజిటివ్ వైబ్స్. ఎప్రిషియేట్ చేస్తూ ఉండండి, యూనివర్స్ మీకు ఎప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉండండి. స్ప్రెడ్ సమ్ లవ్ టు ద సొసైటీ, స్ప్రెడ్ సమ్ లవ్ టు ద నేచర్, స్ప్రెడ్ స్మైల్, స్ప్రెడ్ లవ్. కూల్ అండ్ కంపోజ్డ్, బీ గ్రేట్ఫుల్. ఇవన్నీ కూడా పాజిటివ్ హై వైబ్స్. కాన్ఫిడెంట్గా ఉండడం, ధైర్యంగా ఉండడం, ఒక ప్రాపర్ గోల్తో ఉండడం, ఇవన్నీ కూడా హై వైబ్రేషన్స్. మూమెంట్ ఈజ్ ఎ న్యూ మెడిసిన్. బాడీకి మూమెంట్ ఉండాలా. 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 చక్రాస్, వెరీ పవర్ఫుల్. సో దీస్ 4 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. అబుండెన్స్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అంటే సమృద్ధి, సంపూర్ణత్వమైన జీవితాన్ని గడపడం కొరకు మీరు మేనిఫెస్టేషన్ చేస్తుంటే ఈ 4 సరిగ్గా ఉన్నాయో లేదో క్వశ్చన్ చేసుకోండి. మీ యొక్క ఇంటెన్షన్, మీ యొక్క గ్రాటిట్యూడ్, మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క పాజిటివ్ హై వైబ్స్, ఈ 4 థింగ్స్ ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. అబుండెన్స్ కొరకు మీరు పరిగెట్టడం కాదు, అబుండెన్సే మీ కొరకు పరిగెడుతుంది. అట్రాక్షన్ వేరు, మీరు పరిగెట్టడం వేరు. డోంట్ చేజ్ అంటే ఏంటి? దాని కొరకు మీరు పరిగెట్టడం. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? అది మీ కొరకు పరిగెట్టడం. డోంట్ చేజ్, మేనిఫెస్ట్ ఇట్.
అండ్ మనతో ఉన్న వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. కొంతమందికి బయట చెప్పుకుంటున్నారు, కొంతమందికి బయటకు చెప్పుకోలేకపోతూ ఉన్నారు. అప్పులతో బాధపడుతున్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారు, కెరియర్ పరంగా గ్రో అవ్వడం కొరకు సఫర్ అవుతూ ఉన్నారు, ఒక ఉద్యోగం కొరకు బాధపడుతూ ఉన్నారు, యాక్టింగ్ అనే కెరియర్ని చూసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఒక వ్యక్తి సఫర్ అవుతూ ఉన్నారు, పొలిటికల్గా ఒక వ్యక్తి సఫర్ అవుతూ ఉన్నాడు, బిజినెస్ టైకూన్గా ఎదగడానికి ఒక వ్యక్తి సఫర్ అవుతూ ఉన్నాడు. మనలోనే ఉన్నారు కొంతమంది, చెప్పుకుంటున్నారు, చెప్పుకోవట్లేదు. బట్ వాళ్ళందరికీ మనం ఏదైనా చేయాలా లేదా? మన వాళ్ళు కదా, అందరూ బాగుంటేనే మనం బాగుంటాం కదా. చేతుల్లో ఈ 5 ఫింగర్స్లో ఏ ఫింగర్ ప్రాపర్గా వర్క్ చేయకపోయినా మన చేతితో అన్ని పనులు చేయలేం. ఇన్ ద సేమ్ వే మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే అందరి సహకారం కావాలి, పంచభూతాల సహకారం కావాలి. అందుకొరకు మనం ఏం చేయాలి? ఈ మంచిని పంచుదాం. మన అనుకున్న ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, చుట్టాలకి, రిలేటివ్స్కి వాట్సాప్ స్టేటస్లో లింక్ని పంపించండి, షేర్ చేయండి, తప్పేమీ లేదు. అండ్ కామెంట్స్లో మీ నేమ్ అండ్ లొకేషన్ని టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రేయర్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. అండ్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అనే గాడ్ డ్రైవన్ పర్పస్ఫుల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. యూనివర్స్ డ్రైవన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు, మార్క్ మై వర్డ్స్. 7 days ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తూ ఉన్నాం. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ డ్రైవ్ చేయబోతుంది ఆ ప్రోగ్రామ్ని. గుర్తుపెట్టుకోండి. December 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days, మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు కంటిన్యూస్గా 7 days రికార్డింగ్స్ మీకు ఇవ్వబోతా ఉన్నాం. లైఫ్ లాంగ్ యాక్సెస్. ఆ రికార్డింగ్స్కి వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. లోక కళ్యాణం కొరకు కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. మేజర్ సీక్రెట్స్ని అక్కడ రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఇంకా డౌట్స్ ఉంటే వైబ్రెంట్ వంశీ అని యూట్యూబ్లో టైప్ చేయండి, thousands of వీడియోస్ వస్తాయి. గో అండ్ వాచ్. యూ విల్ గెట్ దట్ ఎనర్జీ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్. మీ కొరకే. డిఫరెంట్ కంట్రీస్ నుండి మన తెలుగు వాళ్ళు చాలామంది ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. 0 స్థాయి నుండి హీరో స్థాయికి ఎదిగిన వ్యక్తులతో కూడా, ఇంక్లూడింగ్ సెలబ్రిటీస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, గెట్ రెడీ ఫర్ దాట్. స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి.